అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమా భాస్కర్ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో లక్ష్మీవారం ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గవరపాలెంలో చినరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం చినరామస్వామి కోవెల నుంచి మొదలుకొని వేలం వీధి సతకంపట్టు వరకు ప్రచారంలో మలసాల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13 తారీఖున జరగబోయే ఎన్నికలలో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కేఎం నాయుడు, బుద్ధ నరసింహరాజు, డి నరసింగరావు, ఎల్లపు చంద్రమోహన్, కొణతాల కృష్ణంరాజు, కర్రి రుద్రనాయుడు, పెంటకోట అప్పలనాయుడు, మద్దాల శివనాయుడు, ఆడారి శోభన్, పెంటకోట దామోదర్, రూప్తేజ, సూరిశెట్టి రవి, కాండ్రేగుల దేవ, బొడ్డెడ శివ, ఆళ్ల నాగేశ్వరరావు, కాండ్రేగుల రాము, దాడి నారాయణరావు, వేగి త్రినాథ్, గైపూరి రాజు, పెంటకోట శ్రీను, కొరిబిల్లి యుగంధర్, దూదుల వాసు, శివ నాయుడు, పీలా శ్రీనివాసరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, మన కార్పొరేటర్ 80వ వార్డు కార్పొరేటర్ నీలిమా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అలాగే నూకాంబిక దేవాలయం చైర్మన్ మురళీ గారు, అలాగే ఇక్కడ నాయకులందరి ఆధ్వర్యంలో కూడా ఈ గడప గడప కార్యక్రమం గత 2 వారాల నుంచి కూడా అలుపెరగకుండా చాలా ఉత్సాహంగా మా నాయకులు ప్రతి గడపకి తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈ టైం వరకు కూడా ప్రతి గడపకి ఇక్కడ చినరామస్వామి కోవెల నుంచి స్టార్ట్ చేసి ఈ టైం వరకు సతకంపట్టు వరకు చేయడం జరిగింది. ప్రతి గడపకి తిరుగుతున్నాం. ప్రతి గడపలో అక్కడ అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు గెలవాలి, మీరు తప్పకుండా గెలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా మేము గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఆశీర్వదించి హారతలు ఇచ్చి బొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా రేపు ఎలక్షన్లో వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంటే ఎంతో కష్టపడి ఏ విధమైన అంటే మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా ప్రతిరోజు ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటానని మరొకసారి వాళ్ళందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాను.